మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే ఏం చేస్తాం? రెస్ట్ తీసుకోమంటాం, మందులు వేసుకోమంటాం. అప్పటికి తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. అంతేకాని జబ్బు చేసిందని మన ఇంట్లో వాళ్ళని మనం చంపుకుంటామా? లేదు కదా. కానీ అలాంటి సంఘటనలు మన చరిత్రలో చాలా జరిగాయి. మీకు తెలుసా, ఇప్పుడు మనకి ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గే జబ్బులు కూడా ఒకప్పుడు ప్రాణాంతకమైనవి. 50 కోట్ల మంది ప్రాణాలని బలిగొన్నాయి. వీటినే పాండమిక్స్ అని అంటారు. మనకి చాలా సాధారణంగా కనిపించే కలరా అంటే వాంతులు, విరోచనాలు, ఇది కొన్ని లక్షల మంది ప్రాణాలని బలి తీసుకుంది. ఈ పాండమిక్స్ అనేవి పెరుగుతున్న జనాభాని తగ్గించడానికి వస్తాయో, కాలం కలిసిరాక వస్తాయో తెలీదు. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చి మన ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. వాటి ఉనికి తెలుసుకునే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అవి చాప కింద నీరులా వ్యాపిస్తాయి. చాలామంది చిన్న చిన్న వ్యాధులకే చనిపోయేవారు. ఒకరిద్దరు కాదు, శవాలన్నీ కుప్పలు తెప్పలుగా పడేసేవారు. ఊర్లే వల్లకాడలైపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అసలు ప్రపంచంలో మొట్టమొదటి పాండమిక్ 541వ సంవత్సరంలో వచ్చింది. దీనికి ప్లేగ్ ఆఫ్ జస్టినియన్ అని పేరు పెట్టారు. దీన్ని మొట్టమొదటిసారి రోమన్లు కనుగొన్నారు. వాళ్ళకు వచ్చిన వైరస్ పాండమిక్ అని తెలిసేలోపే 50 మిలియన్ మంది చనిపోయారు. అంటే 5 కోట్ల మంది చనిపోయారు. అప్పటి జనాభా ఎంతో తెలుసా? ప్రపంచం మొత్తం కలిపినా కూడా ఇప్పుడు మన ఇండియా జనాభా కన్నా తక్కువే. అంటే సుమారు 100 కోట్ల మంది మాత్రమే ఉండేవారు. రోమన్ ఎంపర్లో ఉండే సగం మందికి పైగా చనిపోయారు. బ్యాక్టీరియం ఎర్సినియా పెస్టిస్ రోమ్లో మొదలై మెడిటేరియన్ సీ ద్వారా చుట్టుపక్కల మొత్తం వ్యాపించింది. అప్పట్లో రోజుకి 5,000 మంది మినిమం చనిపోయేవారట. అంటే మ్యాక్సిమం ఎంతమంది చనిపోయి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది వచ్చిన కొన్ని శతాబ్దాల పాటు భూమి మళ్ళీ ప్రశాంతంగానే ఉంది. ప్రకృతికి అంత ప్రశాంతంగా ఉండడం నచ్చలేదనుకుంటా. అందుకే 1347, 1351 మధ్యకాలంలో అప్పటి వరకు చరిత్ర ఎప్పుడు చూడని, మేబీ ఇక మీద కూడా చూడబోని ఒక పాండమిక్ వచ్చింది. అదే బ్లాక్ ప్లేగ్ ఆర్ బ్లాక్ డెత్. అది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సౌత్ వెస్ట్ ఏషియాలో పుట్టి యూరప్లోకి ఇది పాకింది. ఆ ఎలుకల మీద వాళ్ళ ఈగలు మనుషుల మీద వాలడం వల్ల వాళ్ళ ఒంటి మీద బొబ్బులు ఎక్కి, అది కూడా కోడిగుడి సైజులో పెరిగి అవి పగిలిపోయి వాటి నుండి రక్తస్రావం అయ్యేది. దానివల్ల పక్కన మళ్ళీ ఇంకో పుండయ్యి అలా ఒళ్ళంతా పాకి రక్తస్రావం అయ్యి చనిపోయేవారు. వింటుంటేనే ఒళ్ళు గోగులు పరుచుకుంటుంది కదా. అనుభవించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మాలి మీద చిన్నప్పటి నుండి ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. అందరితోనూ మామూలుగానే ఉండేది. ఆమంటే స్కూల్లో పిల్లలకు కూడా చాలా ఇష్టపడేవారు. అప్పుడే సలీం అనే వ్యక్తితో ఆమెకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరి మధ్యన శారీరక సంబంధం ఏర్పడింది. అది షబ్నమ్ మాలి తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయం తెలియగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. రోజు రోజుకి గొడవలు పెద్దగా అవుతున్నాయి. వీళ్ళ ప్రేమకి వీళ్ళ కుటుంబం అడ్డం వచ్చింది. ఎందుకంటే షబ్నమ్ మాలి వాళ్ళది వేరే మతం. వాళ్ళకి ఆల్రెడీ స్థిరాస్తులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడే ఎక్కడ వారి నుండి వ్యాధి సోకుతుందనే భయంతో సొంత కుటుంబ సభ్యులనే చాలామంది చంపుకున్నారు. చనిపోయిన వాళ్ళని గుడ్డ ముక్కలతో చుట్టేవాళ్ళు. శవాలు రోజు రోజుకి పెరిగే క్రమంలో పోడ్చడానికి, కాల్చడానికి సమయం లేక అలా పడేస్తూ ఉంటే వాటి మీద ఈగలు వాలి వాటి వల్ల మళ్ళీ వ్యాధులు ప్రబలేవి. ఒకనొక టైంలో ఈజిప్ట్లో వాళ్ళకి వాళ్ళు మేము దేవుళ్ళమి అని ప్రకటించుకున్న వారికి కూడా ఈ వ్యాధులు సోకేసరికి అక్కడి రాచరిక వైభవం కూడా చాలా వరకు దెబ్బతింది. అలా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే 200 కోట్ల జనాభా అయితే అందులో 20 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నాక ఈ బ్లాక్ ప్లేగ్ ఆకలి తీరినట్టుంది. అప్పుడు ఆగిపోయిన ఈ వ్యాధి మళ్ళీ 1665లో లండన్లో మళ్ళీ విజృంభించింది. లక్షల్లో చనిపోయారు. అప్పుడే లండన్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దాన్నే గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ అని అంటారు. ఆ అగ్ని ప్రమాదంలో 13,200 ఇల్లులు, 87 చర్చిలు కాలిపోయాయి. అయితే అప్పటి వరకు ప్లేగ్తో చనిపోతున్నాం అనుకున్న లండన్ ప్రజలకి ఇది మరో పెద్ద విపత్తు అని అనుకున్నారు. కానీ ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అంత పెద్ద ప్రమాదంలో మనుషులు చనిపోయింది కేవలం 8 మంది మాత్రమే. కానీ అగ్ని ప్రమాదంలో ప్లేగ్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఎలుకలు, ఈగలు అన్నీ చనిపోయాయి. అక్కడితో ప్లేగ్ స్ప్రెడ్ అవడం ఆగిపోయింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అది వరియోలా అనే వైరస్ ద్వారా వచ్చింది. ఈ వైరస్ సోకిన మనిషి దగ్గర ఉన్న వాళ్ళని తాకిన గాలి మనకు తాకినా కూడా ఆ వ్యాధి వచ్చేసేది.
ముందు జ్వరంలో వచ్చి తర్వాత ఒళ్ళు మొత్తం పొక్కులు వచ్చి అతని నుండి వేరే వాళ్ళకి సోకేది. కాకపోతే ఇది మనిషి జీవితకాలంలో ఒకసారి మాత్రమే వస్తుంది. దీన్నే మనం ఆటలమ్మ, అమ్మవారు అని అనేవాళ్ళం. మనమైతే వేపాక పసలో రాసుకునే వాళ్ళం, పసుపుని మందులా పెట్టుకునే వాళ్ళం. ఇది వస్తే 7-10 రోజులు ఉంటుంది. తర్వాత ఆ పొక్కులు మాడిపోయేవి. దాంతో ఆ మనిషికి స్మాల్ పాక్స్కి వ్యాధి నిరోధక శక్తి వచ్చేది. మన దేశంలో దీనివల్ల చనిపోయిన వారు పెద్దగా లేరు, కానీ వేరే దేశాల్లో అప్పటి ప్రపంచం జనాభా 230 కోట్లయితే అందులో 5,60,00,000 మంది చనిపోయారు. చరిత్రలో చెప్పుకోదగ్గ ఇంకో మహమ్మారి స్పానిష్ ఫ్లూ. ఈ పేరు మీలో చాలామంది విని ఉంటారు. 1918 టైంలో ఈ ఫ్లూ వచ్చింది. ఇది మన దేశానికి కూడా వ్యాప్తి చెందింది. మొదట్లో దీన్ని బొంబేలో గుర్తించడం వల్ల బొంబే ఫీవర్ అని అనేవారు. తరువాత అది వచ్చింది స్పెయిన్ నుండి అని తెలిసింది. కేవలం 2 సంవత్సరాల్లో హిట్లర్, న్యూక్లియర్ వెపన్స్, ఇంకా చరిత్రలో టెర్రరిస్ట్స్ ఎంతమందిని చంపారో వాళ్ళందరి లెక్కను మించి ఈ స్పానిష్ ఫ్లూ మనుషుల్ని చంపేసింది. మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ఉన్నప్పుడు ఒక యుఎస్ మిలిటరీ ఆఫీసర్కి ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వచ్చిందని గుర్తించారు. యుద్ధం చేసేటప్పుడు దుమ్ము, ధూళి, తిండి, నీరు ఇలాంటివి పట్టించుకోకుండా చేస్తాం కాబట్టి వైరస్ చాలా స్పీడ్గా సోల్జర్స్ అందరికీ వ్యాప్తి చెందింది. 1918 నవంబర్లో యుద్ధం ముగిసింది. సైనికులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. ఆల్రెడీ వీళ్ళలో ఉన్న వైరస్ వాళ్ళ కుటుంబాలకు పాకింది. అలా ప్రపంచం మొత్తం పాకింది. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ న్యూస్ ప్రజలకి చాలా లేటుగా తెలిసింది. ఈలోపే ఈ వ్యాధి ప్రపంచమంతటా ప్రబలింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ని నిషేధించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. రోజుల వ్యవధిలోనే 100 మరణాలు వేలయ్యి, వేలు లక్షలయ్యాయి. చివరికి 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అప్పట్లో ప్రపంచ జనాభా 300 కోట్ల మంది. అప్పటి మన హైదరాబాద్లో కూడా లాక్డౌన్ విధించారు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీలో చాలామంది విన్నారు. ఇది అజాగ్రత్త వల్ల వచ్చింది కాదు, నిర్లక్ష్యం వల్ల వ్యాప్తి చెందింది. మనుషులు ఎంత బాధ్యతారహితంగా ఉంటారో ఈ వ్యాధి మనకి కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇప్పటికీ ఈ వ్యాధికి నివారణ తప్ప చికిత్స లేదు. అదే HIV ఎయిడ్స్. 1981 సంవత్సరంలో ఈ వ్యాధి మొదలైంది. ఇప్పటికీ ఇంకా చాలా మందిలో ఈ వ్యాధి ఉంది. 3,50,00,000 మందిని ఈ వ్యాధి బలుగుంది. ఈ HIVని మొట్టమొదటిసారిగా యుఎస్లో గుర్తించారు. ఒక్క 2005 సంవత్సరంలోనే 36 లక్షల మంది ప్రజల్లో ఎయిడ్స్ని నిర్ధారించారు. అంటే సగటున రోజుకి 9,000 మందికి పైగా ఈ వ్యాధి వచ్చినట్టే. వీళ్ళల్లో 5,70,000 మంది పిల్లలే ఉన్నారు. ప్రస్తుతం HIVతో బ్రతికి మన మధ్య నివసిస్తున్న వారి సంఖ్య అఫీషియల్గా 4 కోట్ల మంది. సబ్సహారన్ అనే ఆఫ్రికా దేశంలో 77% మహిళలు ఇప్పటికీ HIVతోనే నివసిస్తున్నారంట. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని వ్యాధులు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉదాహరణకి HIV, కలరా. మీరు గమనిస్తే మనకు వచ్చిన చాలా వైరస్లు ఫ్లూ ద్వారా వచ్చినవే. అంతెందుకు, మనకి సాధారణ జలుబు చేస్తేనే మన బాడీలో ఇమ్యూనిటీ దాదాపు సగానికి తగ్గిపోతుంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడైనా ఎయిర్బోర్న్ డిసీజెస్ అనేవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఎయిర్బోర్న్ అంటే దగ్గినప్పుడు వచ్చే శ్వాస ద్వారా కూడా వ్యాప్తి చెందేవి. అదృష్టవశాత్తు కరోనా ఎయిర్బోర్న్ కాదు, డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. ప్రపంచంలో ఎన్నో పాండమిక్స్ వచ్చినా కూడా అవి మన దేశానికి ఎందుకు పెద్దగా ఎఫెక్ట్ చేయలేదంటే మన దేశ చరిత్ర అంత గొప్పది. ఎందుకంటే ప్రతి వంటింట్లో మెడిసిన్సే ఉంటాయి. వంటిల్లంటే మన కిచెన్ అని అనుకుంటాం, కానీ భారతదేశ వంటింట్లో అన్ని మెడిసిన్సే ఉంటాయి. అల్లం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు ప్రతిదీ ఒక మెడిసినే. అవన్నీ వంటలు వేసేది టేస్ట్ కోసం మాత్రమే కాదు, అవి మన ఒంట్లోకి వెళ్ళడం వల్ల నిత్యం మన శరీరానికి కీటకాల నుండి యుద్ధం చేసే శక్తిని సమకూరుస్తాయి. పసుపు ఏ విధమైన టేస్ట్ని ఇవ్వదు, కానీ అది మన కూరలు వేసుకుంటాం. ఎందుకు? రంగు కోసం అని మాత్రం అనకండి. రంగు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి వేస్తారు. అన్నీ ఉన్నా కూడా అల్లం, వెల్లుల్లి ఎందుకు కూరల్లో మనం తరచూ వాడుకుంటాం? వాటి వల్ల లంగ్స్ ప్యూర్ అవుతాయి కాబట్టి. మంచిది కదా అని ఇది ఎక్కువగా కూడా వాడకూడదు. అంటే ఔషధాలు కూడా మోతాదుకు మించి వాడకూడదు. అతి సర్వత్రా వర్జయత్ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అతి ఎప్పటికైనా ప్రమాదకరమే. ఔషధమైన అతిగా తింటే అనర్థమే. ఇక లాస్ట్లో వచ్చింది మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2019లో వచ్చి 2020 వరకు మనందరితో 2020 టెస్ట్ మ్యాచ్ ఆడింది. వాడు చాలా టఫెస్ట్ బ్యాట్స్మెన్. వాడి గురించి మీకు తెలియదు కాదు. ముద్దుగా వాడిని అందరూ COVID-19 అని పిలుచుకుంటున్నారు. వాడు చైనా నుండి వచ్చాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.